నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను మాధురి. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అభివృద్ధి కోసం పాటుపడే ఎమ్మెల్యే దొరకడం అర్బన్ ప్రజల అదృష్టం. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలో సిపి సాయి చైతన్య వెల్లడి. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తను ఎల్లప్పుడూ పాటుపడతానని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ అన్నారు. కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సమకూర్చడం జరిగిందని వారు తెలియజేశారు. కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ అన్నారు. అహర్నిశలు శ్రమించి పలు శాఖల ద్వారా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మంత్రులతో సమన్వయం చేసుకొని కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులను తీసుకువచ్చామన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 75.19 కోట్ల నిధులు మంజూరయ్యాయని షబీర్ తెలియజేశారు. ఈ నిధులతో హమ్ ఏజెన్సీ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. హ్యామ్ అని ఏజెన్సీ ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 75 కోట్ల 19 lakhs 75 crores 19 lakhs రూపీస్తో మనకు టోటల్ వర్క్స్ 42 వర్క్స్ 75 కోట్లుతో ఈ కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసినందుకు, అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి 30 లక్షల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చేసినందుకు ఈరోజు మా కామారెడ్డి నాయకుల్లో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, చంద్రకాంత్ రెడ్డి గారు, భీమరెడ్డి గారు, సుదర్శన్ గారు మరియు సుధాకర్ గారు, ఇక అందరి పేర్లు నౌషి గారు, అందరు కూడా ఇవాళ మన పంచాయతీరాజ్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన సీతక్క గారికి 75 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఆమెకు షాల్తో సన్మానం చేయడం జరిగింది. అలాగే మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా ఫోన్ ద్వారా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు ఆయన కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినాము. జాబ్ మేళా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ సిపి సాయి చైతన్య అన్నారు. 2.5 పైగా నిరుద్యోగులు హాజరయ్యారని తెలియజేశారు. ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్లో ఆదివారం మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజకీయంతో పాటు ప్రజల అభివృద్ధికి పాటుపడేవారు అరుదుగా ఉంటారన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కానీ అదే టెక్నాలజీకి వ్యసనం కాకూడదని సూచించారు. ఉద్యోగాలు రాని వాళ్ళు నిరాశ చెందకుండా మరింత ప్రయత్నించాలన్నారు. ప్రస్తుత ప్రయత్నాన్ని అనుభవంగా పొంది భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని వారు తెలియజేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల నిజామాబాద్ అర్బనే కాకుండా రూరల్ నుంచి కూడా జనాలు వచ్చి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లానే కంపెనీస్ కూడా చూడడం జరిగింది. డిఫరెంట్ కంపెనీస్, అది 10th పాస్ అయిన వాళ్ళకి, 12th పాస్ అయిన వాళ్ళకి, తర్వాత డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకి, తర్వాత 3 years 8 years ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత జాబ్ లే ఆఫ్ చేసిన వాళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. చాలా మంచి వాతావరణం కనబడుతూ ఉంది. అండ్ జనాలు కూడా ఇంత మంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఎవరైతే నాట్ జస్ట్కి ఫ్రెషర్స్ లేదంటే కొత్త వాళ్ళని కాకుండా ఈవెన్ సీనియర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే మొత్తం ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడితే మొత్తం 1000 జాబ్స్ మంది దాకా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటున్నారు. అట్లానే జాబ్స్ పెట్టడమే కాకుండా స్కిల్ ట్రైనింగ్, సో దట్ జాబ్స్ పెట్టడానికి మధ్యలో ఉన్న స్కిల్ సర్టిఫికేట్ చక్కగా లేకపోతే దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా 3 కంపెనీస్ పైన వచ్చినాయి. వాటి కూడా ఇంటరాక్ట్ చేయడం. దానివల్ల మన యువత ప్రాపర్ సఫిషియెంట్ స్కిల్ లేకపోయినా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం. అదేవిధంగా ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. వారి ప్రతిభకు అవకాశం కల్పించడం కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఇందూరు భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తారని, తన బిడ్డ మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనేది వారి కోరిక అన్నారు. యువతకు ఉద్యోగం కల్పించడం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం కాదని, ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం అని స్పష్టం చేశారు. యువతకు సరైన వేదిక దొరకడం లేదని, ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని 70కి పైగా కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చామని తెలియజేశారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు భయపడకుండా తమపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. యువత ఉద్యోగాల కోసం తప్పనిసరిగా హైదరాబాద్కు, ఇతర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలని వారు అన్నారు. నిజామాబాద్లో అవకాశాలు పెరగాలని, అదే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉపాధి కల్పించాలా, వారికి కన్న తల్లిదండ్రులు ఒక భరోసా కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య గారు రావడం, అదేవిధంగా విశిష్ట అతిథిగా మేయర్ ఉమారాణి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఈ జాబ్ మేళకు విచ్చేసిన నిరుద్యోగ యువకులకు, వారి తల్లిదండ్రులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆల్ సెక్టార్స్, ఐటీ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ వారికి కోచింగ్ ఇవ్వడానికి కూడా ఆల్ సెక్టార్ అంటే 10th నుంచి పీజీ వరకు అన్ని కంపెనీస్ సుమారు ఈరోజు ఒక 1000 జాబ్స్ ఇవ్వాలని నా ఒక కోరిక. తప్పకుండా ఏదైతే మాకు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో, సపోర్ట్ చేస్తూ ఉన్నారో అది తప్పకుండా మాట ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి జాబ్ మేళా ఏదైతే నా ఇందూరు యువతకు ఉపయోగపడే ఏ పనికైనా నేను సిద్ధంగా ఉన్నా. వారికి చేదోడు వాదోడుగా భవిష్యత్తులో కూడా ఉంటానని తెలియజేస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన యువకులకు, సిపి గారికి, మేయర్ గారికి, మీడియా మిత్రులకు. కార్యక్రమానికి హాజరైన మేయర్ ఉమారాణి మాట్లాడుతూ భవిష్యత్తులో యువతకు తోడుగా నిలుస్తామని తెలియజేశారు. జాబ్ మేళాకు సుమారు 2,500కు పైగా అభ్యర్థులు హాజరయ్యారన్నారు. అనంతరం ఆయా కంపెనీల్లో ఎంపికైన అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, మఠం పవన్, శ్రవణ్, ఎర్రం సుధీర్, బంటు రాము, బంటు ప్రీతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. హింసకు, విద్వేషాలకు పాల్పడకుండా దేశంలో ప్రేమాభిమానాలతో మార్పు తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎన్ఎస్యుఏ రాష్ట్ర నాయకుడు విపుల్ గౌడ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన లాఠీ చార్జీ గురించి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు. నగరంలోని ఆర్యానగర్లో గల ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో న్యూఢిల్లీలో జరిగిన లాఠీ చార్జీకి నిరసనగా చాంద్రోంకి గుంజ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లో గల
ప్రయాగాలో జరిగిన ప్రత్యక్ష ప్రసారం విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యనాయకులు విపుల్ గౌడ్ మాట్లాడుతూ ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా దీక్ష చేపట్టిన నీట్ విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని రాహుల్ గాంధీ విద్యార్థులతో కలిసి ధ్వజమెత్తారన్నారు. హింసకు, విద్వేషాలకు పాల్పడకుండా దేశంలో ప్రేమాభిమానాలతో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇక నుంచి పరీక్ష పేపర్ల లీకేజీలు, విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉద్యమిస్తుందని వెల్లడించారు. పాలక వ్యవస్థ, యువతను చక్రవ్యూహంలో రాహుల్ గాంధీ విమర్శించారని తెలియజేశారు. విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు ఉద్యమం చేయడం వల్లే బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, రాష్ట్ర గీతా కార్మిక సహకారం సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రమేష్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అంటే డెమోక్రటిక్ వేలో మనము పిల్లలందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తే ఢిల్లీలో ఏ విధంగా వాళ్ళను బుల్లెట్స్తోని అంటే పెల్లెట్స్తోని టీఆర్ గ్యాస్తోని తర్వాత మొలలు ఉన్న కట్టలతో కొట్టడము, వాళ్ళని ఎట్లా హరాజ్ చేసి ఎట్లా రక్తం చెందించిన వాళ్ళని వాళ్ళ దాని గురించి అలా మన ఎలుగు అంటే పార్లమెంట్లో ఆపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు మీ అందరి భవిష్యత్తు కూడా ఒక మూమెంట్ తీసుకొచ్చారు వాళ్ళ కంట్రీ. పార్లమెంట్లో కూడా మాట్లాడారు, మీ హక్కులను మీరు ఫాలో రాస్తున్నారు కాబట్టి స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ద వే దే కండక్ట్ ద ఎగ్జామ్ కావచ్చు, ఇవన్నీ మీద పార్లమెంట్లో కూడా డిబేట్ నడిచింది. తర్వాత మరి వాళ్ళ దేశవ్యాప్తంగా మూమెంట్ తీసుకొస్తూ ఉన్నది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మరి మీ అందరి ఒక హక్కులను కాపాడాలి, మీ అందరి భవిష్యత్తు మరి నాణ్యమైన విద్య మీద మరి సరిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మీదనే ఉంటుంది. కాబట్టి దీనికి మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆలోచిస్తున్నటువంటి ఈ రాంగ్ ప్రొసీజర్స్ని కండెమ్ చేసి మన అందరూ కూడా నేషనల్ లెవెల్లో ఒక మూమెంట్ తీసుకొస్తూ ఉన్నారు. దాన్నే ఇప్పుడు మన శిక్షా రెవల్యూషన్ అని మరి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మాట్లాడడం మీరు అందరూ చూశారు. ఆయన ఎవరి కొరకు కొట్లాడుతున్నారు? మీ కొరకు కొట్లాడుతున్నారు, భారతదేశ యువత కొరకు కొట్లాడుతారు. కాబట్టి ఆయనతో మనం కూడా హ్యాండ్స్ అంటే చేతులు కలిపి మనం ఈ మూమెంట్లో మన భాగస్వాములు అయితే మనం అనుకున్న కళలను నిజం చేయగలుగుతాం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని మేయర్ ఉమారాణి తెలియజేశారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆమె కోరుకున్నారు. అంబర్పేట్ కాలనీలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. నగర మేయర్ ఉమారాణి రమేష్తో పాటు మహిళలు మంగళహారతులు, బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఆ సంఘం సభ్యులు, మహిళలు, యువకులు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఉమారాణి రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంఘం నుండి బోనాల పండుగను ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు నిర్వహిస్తామని తెలియజేశారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నట్లు తెలియజేశారు. అంబర్పేట్ సంఘం నుంచి అంబర్పేట్ సంఘం నుంచి ముదిరాజు సంఘం నుంచి అంబర్పేటలోని ముదిరాజు సంఘం నుంచి బోనాల పండుగ జరగడం జరుగుతుంది. దీని సందర్భంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, నగరవాసులంతా ఆరోగ్యంగా ఉండాలని, సకాలంలో పంటలు మంచిగా పండాలని, అందరూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని నేను అమ్మవార్లతో ప్రార్థిస్తున్నాను. దీని సందర్భంగా మా ముదిరాజు కుల బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. క్విట్ ఇండియా దినోత్సవం, యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాభివృద్ధిలో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం, యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు కౌడబ్ శరత్ కుమార్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను కౌడబ్ శరత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువజన కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకమన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఎంతో మంది యువకులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఆగస్టు 9 దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావించినటువంటి యువజన కాంగ్రెస్ దినోత్సవంగా కూడా జరుపుకుంటూ వస్తున్నాం. యువజన కాంగ్రెస్ యొక్క పాత్ర ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యువకులు మనకున్నటువంటి 100 మందిలో 37% మంది యువకులు ఉన్నారు. కాబట్టి ఆ రోజు దేశ స్వాతంత్రం కొరకు ఎంతోమంది యువకులు తమ ప్రాణాన్ని త్యాగం చేసి ఆ రోజు సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో పాటు పాల్పంచుకున్నటువంటి యువతను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏదైతే యువతను మోసం చేసి మభ్యపెట్టి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరొక త్యాగానికి ఈ 9th ఆగస్టు ఏదైతే మనం జరుపుకుంటున్నటువంటి ఈ క్విట్ ఇండియాతో పాటు యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భాన గంగపుత్రుల కృతజ్ఞతలు. ఎమ్మెల్యే రామారావు పటేల్కు ఘన సన్మానం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలోని గంగామాత ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్కు గంగపుత్ర సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా బైన్సాలో ఎమ్మెల్యేను గంగపుత్ర సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలోని గంగామాత ఆలయానికి ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేక భక్తులు గంగపుత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లగా ఆలయానికి విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రామారావు పటేల్కు గంగపుత్ర సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. సనాతన ధర్మానికి ప్రతీక బోనాల పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలను ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలను సమర్పిస్తూ అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చెందూరు మండల కేంద్రంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక సర్పంచ్ మాధవరెడ్డి మహిళలు వీడీసీ చైర్మన్ శంకర్తో కలిసి బోనాన్ని ఎత్తుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ చింతం ఉమా మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. గాండ్ల సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నుడా చైర్మన్ కేశవేను పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్లో గాండ్ల సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. గాండ్ల సంఘం నాయకులు నిర్వాహకుల ఆహ్వానం మేరకు నుడా చైర్మన్ కేశవేను కార్యక్రమానికి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. గాండ్ల సంఘం ఆధ్వర్యంలో ఐక్యత భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రామ్ భూపాల్, కొండపాక రాజేష్, స్థానిక కార్పొరేటర్ మనోహర్తో పాటు గాండ్ల సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం బ్రాహ్మణ సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ హెచ్చరించారు. సమాజ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్న వారు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. బ్రాహ్మణ సమాజ ఐక్యత, పేద బ్రాహ్మణుల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని బీఓఎస్ఎస్ స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. నాగోల్లోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్లో బీఓఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 500 నుంచి 600 మంది బ్రాహ్మణులు హాజరయ్యారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన టీబీఎస్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బీఓఎస్ఎస్ సంస్థాగత వ్యవహారాలను స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు కమిటీ తెలియజేసింది. రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న బీఓఎస్ఎస్ పేద, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాల విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారిత, గృహ వసతి కోసం కృషి చేస్తుందని వెల్లడించింది. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు నాయక్పొడు కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఐక్యతతో కలిసిమెలిసి హక్కుల సాధన కొరకు ముందుకు పోవాలన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ తానాకలన్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆదివాసీ నాయకపొడు సంఘం పిలుపు మేరకు నాయకపొడు కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జెండాను ఘనంగా ఎగురవేసి ఆదివాసీల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు రాజు, మెట్టు దిగంబర్, మెట్టు సాయిలు, నర్సయ్య, పోతయ్య, లక్ష్మణ్, సాయిలు, కృష్ణ, నిమ్మ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూర్చుని తీర్మానం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రామంలోని, ప్రతి గూడెంలోని, ప్రతి గ్రామంలోని, గ్రామాన మా యొక్క ఆదివాసీ యొక్క చరిత్రను పోరాడిన కొమ్రం భీం స్ఫూర్తితోని జల్ జంగిల్ జమీన్తో నినాదంతో బ్రిటిష్ వారిని ఎదిరించి ఈరోజు వాళ్ళు గడుగున గ్రామాన, వీధిన, పట్టణాన మొత్తం దేశవ్యాప్తంగా ఆ రోజు పిలుపు మేరకు నేటి వరకు ఈ యొక్క ఆదివాసీ దినోత్సవంగా జరుపుతున్నాము. ఎందుకంటే ఆ రోజు మా యొక్క కొమ్రం భీం ఆరాధ దైవమైన కొమ్రం భీం పులిబిడ్డ మా ఆదివాసీ జాతిగా కాకుండా సిపాయిల తిరుగుబాటు కోసం పోరాడిన యోధుడు. మరి ఆయన స్ఫూర్తితో ఇలా మాకు బలైన వర్గాలు, ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు లభించడం ఆయన స్ఫూర్తి నేడు ఈరోజు మరి ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. పరిసరాలు పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటడం విధిగా నేర్చుకోవాలని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సుంకె శ్రీనివాస్ అన్నారు. సీజనల్ వ్యాధుల సమస్యల నుంచి ఉపశమనం పొందుతామని ఆయన తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో ఉన్న హనుమాన్ ఆలయ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి కమ్యూనిటీ హాల్ ఆవరణను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అంబల్ల తిరుపతి మాట్లాడుతూ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తమ కాలనీలోని హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి, రఘు, స్థానిక కౌన్సిలర్ నాగేంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో పట్టణంలోని ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో గత 66 వారాలుగా స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రతే తమ లక్ష్యమని, స్వచ్ఛత కోసం ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, రఘు, కౌన్సిలర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2వ వార్డులోని హనుమాన్ మందిరంలో జరిగింది. మహాత్మా గాంధీ స్వచ్ఛ సేవా సంస్థ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ, మరియు హనుమాన్ మందిర కమిటీ అధ్యక్షుడు అంబల్ల తిరుపతి గారు మరియు కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నాగేంద్ర గారు, వార్డు కౌన్సిలర్ గారు, మళ్ళీ చైర్పర్సన్ గోనె లహరి, రఘు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ విశేషంగా చెప్పదలసింది ఏంటంటే ఈ మహాత్మా గాంధీ స్వచ్ఛ సేవా సంస్థ మొత్తం పట్టణంలో ఎక్కడ అశుభ్రత ఉందో దాన్ని స్వచ్ఛం చేస్తూ ప్రతి నెల, ప్రతి ఆదివారం ఒక్కొక్క వార్డు, ఒక్కొక్క గల్లీ, పాఠశాల అని, మందిరం అని, గల్లీ ఉంటాయి. ఈ రకంగా మొత్తం
ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ నిర్వహిస్తూ ఈ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో వారి వంతు సేవ చేస్తున్నందుకు మా ఆలయ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్లో ఆదివాసీ నాయక్పూర్ సంఘం ఆధ్వర్యంలో పలు అంశాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆదివాసీ నాయక్పూర్ జనాభా వివరాలను ప్రభుత్వం సక్రమంగా నమోదు చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా నాయక్పూర్ అధ్యక్షులు గాండ్ల రామచందర్, జడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు ఆదివాసీ నాయక్పూర్ కుల సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఆదివాసీ నాయక్పూర్ జనాభా సుమారు 6,50,000 వరకు ఉంటే ప్రభుత్వం కేవలం 16,000 జనాభాను మాత్రమే చూపించడం బాధాకరమని సంఘం అధ్యక్షులు రామచందర్ అన్నారు. జనాభా వివరాలను సక్రమంగా నమోదు చేసి ఆదివాసీ నాయక్పూర్ సమాజానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఉన్నత చదువుల కోసం కౌన్సిలింగ్కు వెళ్లే ఆదివాసీ నాయక్పూర్ విద్యార్థులను అధికారులు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ హోల్డింగ్లో ఉంచి ఎంక్వైరీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని సంబంధిత బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను కలిసి సమస్యలను వివరించి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలియజేశారు. ఇంద్రనారాయణ ఆలయాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షించాలని ఛత్రపతి యువజన సంఘం డిమాండ్ చేసింది. బోధన్లోని శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఇంద్రనారాయణ ఆలయం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకుంటుందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. బోధన్లోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఇంద్రనారాయణ ఆలయ పరిరక్షణకు డిమాండ్ పెరుగుతోంది. 100 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా నిలుస్తోందని ఛత్రపతి యువజన సంఘం పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలయం శిథిలావస్థకు చేరుకుంటుందని సంఘం అధ్యక్షుడు అడ్లూరి శ్రీనివాస్ ఆవేదనను వ్యక్తం చేశారు. మహాలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంద్రనారాయణ ఆలయాన్ని రామప్ప 1000 స్తంభాల గుడి, గోల్కొండ కోట తరహాలో పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆలయ చరిత్రపై నిపుణుల కమిటీతో సమగ్ర పరిశోధన జరిపి ఆలయంలో పూజలకు అనుమతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మన బోధనలో ఏదైతే 100 స్తంభాల గుడి ఉన్నదో దాని ప్రభుత్వ రికార్డుల ప్రకారము ఆంధ్రప్రదేశ్ గెజిటీ ప్రకారం ఏదైతే ఉన్నదో 1973లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రచురించిందో ఉమ్మడి జిల్లాల వారీగా దాంట్లో కూడా నేను ఇదివరకు చెప్పినట్టు ఇంద్రనారాయణ వల్లభుడు కట్టించిన ఆలయంగానే ఉన్నది. దీన్ని అప్పటి రాజులు అభివృద్ధి చేసిన తర్వాత పూజలు నిత్య పూజలు అందుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బోధనలో ఉన్నటువంటి భక్తులు ప్రతి శుక్ర శనివారాలు ప్రతిరోజు బయట నుంచి వెళ్తే మరి అక్కడ బయట నుంచే మొక్కేసి వెళ్తూ ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రామప్ప దేవాలయము, 1000 స్తంభాల గుడి, అలాగే గోల్కొండ కోట ఎట్లయితే ప్రభుత్వం చేత పరీక్షించబడిందో దీన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. కామారెడ్డి పట్టణంలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. స్టేషన్ రోడ్లోని పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 46, 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ వరద నీటిలో కూర్చొని నిరసనను తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి స్టేషన్ రోడ్లోని ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రహదారి చెరువును తలపించింది. నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇదే మార్గంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉండడంతో అత్యవసర సమయంలో 108 వాహనాలు, రోగులను తరలించే వాహనాలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు 46, 47వ వార్డు కౌన్సిలర్
గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ వినూత్న నిరసనను చేపట్టారు. రహదారిపై నిలిచిన వరద నీటిలోనే కూర్చొని నిరసనను తెలియజేశారు. కామారెడ్డి కరీంనగర్ మధ్య ప్రధాన రహదారి కావడంతో సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి వర్షపు నీరు రహదారిపై నిలిచిపోకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే ఇదే ప్రదేశంలో దీక్షను చేపడతామని కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రహదారిపై తరచూ నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఒక చెరువును కుంటను కల్పిస్తున్న ప్రధాన రహదారి పట్టించుకొని అధికారులు, జిల్లా కేంద్రంలో ఉంటున్న కలెక్టర్ గారు, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, ఎమ్మెల్యే గారు దయచేసి ప్రజల సమస్యను తీర్చాలి. ఒక ప్రధాన రహదారిపై ఇంత అధ్వాన పరిస్థితిలో కామారెడ్డి జిల్లా కేంద్రం బాధాకరం. ఎందుకంటే ఒక ప్రధాన రహదారి ఇలా నీరు నిలిచిపోవడం పట్టించుకుని అధికారులు, ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకుని అధికారులు దయచేసి ఒక ప్రధాన రహదారి ఇలా నీటిమయమై కుంటను చెరువు తలపిస్తూ ఉన్న ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకుని అధికారులు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ఇక్కడ ఇలా నీరు నిలిచిపోవడం వల్ల పోచారం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటుంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి కొత్త నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటుంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింది అన్నదాతలలో ఆనందం వెల్లువిరుస్తోంది. గత 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద నీరు రావడంతో మండలాల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో భారీ చోరీ కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు ఏకంగా 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 నగదును ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు పని నిమిత్తం వరంగల్ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలను పగలగొట్టిన దుండగులు ఇంట్లోకి చొరబడి 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సురేష్ ట్రాన్స్కోలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య లావణ్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు పని నిమిత్తం వరంగల్కు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో సురేష్ ఆయన భార్య లావణ్య ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక దేవున్పల్లి పోలీస్ స్టేషన్ సురేష్కు సమాచారాన్ని అందించారు. దీంతో దేవున్పల్లి ఎస్ఐ రంజిత్ ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలియజేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. రెంజల్ మండలం తాడ్బిలోలి గ్రామంలో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అఖిల భారత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్వతీ రాజేశ్వర్ మాట్లాడుతూ కార్మికులు, రైతుల సమస్యల పట్ల పరిష్కారం కోసం చేపడుతున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు, రైతుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పార్వతీ రాజేశ్వర్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నాయకులు దుబాస్ రాములు విఠల్ గౌడ్ అన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గతంలో ఉన్న విధంగానే యథాతథంగా కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పలు సవరణలు తీసుకురావడం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని వారు విమర్శించారు. గతంలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించే విధానం కొనసాగిందని తెలియజేశారు. ప్రస్తుతం కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు కేటాయించేలా నిబంధనలు మార్చడం వల్ల రానున్న రోజుల్లో ఉపాధి కూలీలకు పనులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళనను వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి కోసం పాటుపడే ఎమ్మెల్యే దొరకడం అర్బన్ ప్రజల అదృష్టం. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలో సిపి సాయి చైతన్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతి ఛానల్.